హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ ఉపయోగపడిన వాళ్ళంటూ ఉండరు. రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, హౌస్ వైఫ్, స్టూడెంట్, ఇలా అందరికీ, అన్ని వర్గాల వారికి అన్వయించుకోదగినటువంటి కథ. ఒకరోజు ఒక కోడిపుంజు ఒక గ్రద్ద దగ్గరకు వచ్చి తొడగొట్టి మరీ సవాల్ చేసింది. నీకు దమ్ము ఉంటే నాతో పోరాడి గెలు చూద్దాం అని సవాల్ విసిరింది. కానీ గ్రద్ద మాత్రం ఆ సవాల్ని తిరస్కరించింది. నీతో ఎందుకు అనవసరంగా అని అనుకుంది. కోడిపుంజు మాత్రం ఊరుకోలేదు. మరి పిలిచి మరీ సవాల్ విసిరింది. ఇక చూసి నీకంత సత్తా లేదులే అని మాట ఇసిరేసింది. ఇంకా ఒక్క మాట గ్రద్దకు ఎక్కడో గుచ్చుకుంది. ఇక సవాల్ స్వీకరించింది. భీకరంగా రెండు కొట్టుకున్నాయి, పోరాడినాయి. కోడి చాలాసేపు పోరాడి దారుణంగా ఓడిపోయింది. ఇంకా ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో పారిపోయింది. గ్రద్ద ఆ చిన్న యుద్ధాన్ని ముగించుకుని గూటికి చేరుకుంది. గూటికి చేరుకునేసరికి తన గూటిలో ఉండాల్సిన తన గుడ్లు మాయమైపోయాయి. ఆ దున్ను చూసిన ఒక పాము గ్రద్ద గుడ్లను మాయం చేసేసింది. గ్రద్ద యుద్ధంలో గెలిచింది, కానీ జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు అర్థమైంది గ్రద్దకు, కొన్ని సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలవడం కంటే అవి విడిచిపెట్టేయడం చాలా మంచిది అని. మనకి కూడా చాలామంది జీవితంలో అనవసరంగా గొడవలకి లాగటానికి ప్రయత్నిస్తారు. గ్రద్దను నీకు సత్తా లేదు అని రెచ్చగొట్టినట్లు మరెన్నో మాటలతో బోల్తా కొట్టిస్తారు. అహాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని ఓడించడం కాదు, వాళ్ళు ఓడిపోతారని తెలిసినా మిమ్మల్ని నష్టపరచడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అందుకే అనవసరమైన ప్రతి సవాల్ని స్వీకరించాల్సిన పని లేదు. ఒక చిరునవ్వు విసిరి ముందుకెళ్ళిపోవడమే మన విజ్ఞత. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.